అలాగే చిన్నపిల్లల విషయానికొస్తే చదువు విషయంలో కానీ విద్యాబుద్ధులు ప్రసాదించాలి అంటే పరిహారాలలో ఎక్కువగా చెప్పేది హనుమంతుడి గురించి. నెయ్యితో అభిషేకం చేయాలి, సింధూరం అక్కడ సమర్పించాలి అని చెప్తూ ఉంటారు. అవి ఎందుకు? ఎందుకు అంటే హనుమంతుడికి ఒక శ్లోకం ఉంది, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణ భవేత్. హనుమంతుని స్మరిస్తే బుద్ధి మంచి బుద్ధి చేకూరుతుంది. బుద్ధిర్బలం, ఇక్కడ బలం వస్తుంది, బుద్ధికి బలాన్ని చేకూర్చుకున్న వాళ్ళం ఉంటాం. అంటే మంచి థాట్స్ రావడము చేయడము, ఇలా యశస్సు వస్తుంది, ధైర్యంగా ఉండగలుగుతాం. మనకి భయాలు ఎక్కువగా ఉంటే హనుమంతుని బాగా పూజిస్తూ ఉంటాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం, నిర్భయంగా ఉన్నాడు అని చెప్తూ ఉంటాం కదా. ఏ భయాలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అజాడ్యం అంటే ప్రధానికి జాడ్యం పట్టిన వీడికి లేట్ చేస్తున్నాడు, అన్నీ ఆలస్యంగా ఉంటుంది, వీడు అసలు సోమరిపోదు, ఈ టైప్ మాటలు వస్తూ ఉంటాయి కదా. ఆ రకమైనటువంటి మాటలన్నీ కూడా, ఆ రకమైనటువంటి క్రియలు చేసేవాడిని హనుమంతుడు స్మరిస్తే, అటువంటి వాడు స్మరిస్తే అవన్నీ కూడా పోయి చక్కగా ఉండగలుగుతాడు. అజాడ్యం వాక్పటుత్వం అంటే ఏంటంటే ఏ విషయమైనా నిర్భయంగా స్పష్టంగా సూటిగా చెప్పగలగడం. హనుమంతుడు చేసేది అదే, చెప్పాలి అనుకున్న విషయాన్ని సూటిగా చెప్తాడు. అందుకే పిల్లలకు హనుమంతుడి కథలు చెప్పి హనుమంతుడిని ప్రేరణగా ఇచ్చేది అందుకే అనమాట. ఫైనల్గా హనుమాన్ జయంతికి సంబంధించి ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హనుమత్ జయంతికి సంబంధించి ప్రేక్షకులు చెప్పేది ఏందయ్యా అంటే, ఒక్క హనుమత్ జయంతి నాడే కాదు, ఎప్పుడూ కూడా హనుమత్ నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే చక్కటి తేజస్సు, నిర్మలమైన మనస్సు, ఎదుటి వారితో ఎలా మెలగాలో తెలిసేటువంటి విషయాలు, ఇటువంటివన్నీ కూడా హనుమంతుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ హనుమంతుణ్ణి ఒక్క హనుమత్ జయంతి నాడే కాకుండా ఎల్లప్పుడూ కూడా ఆయన స్మరిస్తూ ఆయన ప్రత్యక్ష నమస్కారాలు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వారికి హనుమంతుడు తోడై ఉండి ప్రతి పనికి విజయాన్ని చేకూర్చడానికి దోహదపడుతూ ఉంటాడు. కాబట్టి అందరూ కూడా హనుమత్ నామస్మరణ చేస్తూ హనుమంతుడితో తరించిపోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను.